ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తన చిన్న మామయ్య అయిన పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ను కలిసేందుకు అనుమతి కావాలంటూ ఆయన వ్యక్తిగత సిబ్బందిని కోరారు. అయితే ఇంకా అనుమతి మాత్రం రాలేదు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరగటం, మహిళ మృతి చెందటం, ఆమె కుమారుడు బ్రెయిన్ డెత్ కావటం, బన్నీ జైలుకు వెళ్లటం, మధ్యంతర బెయిల్పై బయటకు రావటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. విడుదలైన తర్వాత తన విడుదలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు బన్నీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ గంట సమయం గడిపి నాగబాబు ఇంటికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ను మాత్రం కలవలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సాయంత్రానికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రావాలన్న ఆలోచన పవన్ విరమించుకొని ఉంటారని బన్నీ అభిమానులు భావించారు. అయితే పవన్ కళ్యాణ్ కు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారని బన్నీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు. అందుకే పవన్ సిబ్బందిని అపాయింట్మెంట్ కోరారు. అనుమతి వస్తుందా రాదా అనేది చూడాలి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు ఈ ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జీవన్ మరణ సమస్యల్లాంటివి. ఎన్నో అవమానాలను తట్టుకుంటూ వైసీపీ నుంచి వస్తున్న తీవ్ర విమర్శలను కాచుకుంటూ ఆయన పిఠాపురం బరిలో నిలబడ్డారు. పవన్ కు మద్దతుగా పరిశ్రమలో ఉన్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు పిఠాపురంలో ప్రచారం చేశారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ప్రచారం చేశారు. ఇంటింటికి అందరూ తిరిగారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రచారం చేసేందుకు స్వయంగా నంద్యాల వెళ్లారు. ఈ సంఘటన పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా బాధించింది. ఆ సమయంలో మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి దూరం బాగా పెరిగింది. ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యాక ఆ దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను కలిసి బహుశా బెయిల్ విషయం మాట్లాడతారేమోనని, మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన తర్వాత ఏం చేయాలనే విషయంపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.